16-17 నెలలు కావచ్చింది. ఈ 16-17 నెలల్లో ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అరాకొర అందించడం జరిగింది తప్ప పూర్తిగా ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. శాంతి భద్రతలు చూస్తామా అంటే ఈ రాష్ట్రంలో ఇదేదో బీహార్ను మించిపోయి, పూర్వం బీహార్ పేరు చెప్తున్నారు, బీహార్ రాష్ట్రం, దాన్ని మించిపోయిన పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది. సో ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళను దొంగ కేసులు పెట్టి, అంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళను, గతంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళను, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో, గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర లెవెల్ వరకు అందరిపైన పాత కేసులు ఉంటే ఆ కేసులను తిరగదోడి కొత్తగా వీళ్ళందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో అదే కాకోకుండా ఏమీ పాతవి లేవనుకోండి, కొత్త దొంగ కేసులు అన్నమాట. అసలు అది ఇన్సిడెంటే ఉండదు, ఇన్సిడెంటే లేని దానిలకు కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు, దొంగ కేసులన్నీ పెట్టి వాళ్ళందరినీ హింసించే కార్యక్రమం. సో ఇది ఒక రాక్షసానందాన్ని మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఆ రకంగా రాక్షసానందాన్ని పొందుతున్న కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే.